కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 10 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి జన్మల్లోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మల్లోనే కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధమైన అశుభ ఫలితాలు ఇస్తాడు అయ్యా అంటే గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కానీ, కారు నడిపేటప్పుడు కానీ, ఆఖరికి నడిచేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కాళ్ళతోటి నడుస్తున్న మెట్లు దిగుతున్న కాలు స్లిప్ అయ్యే అవకాశం ఉండవచ్చు. ఏదైనా కానివ్వండి, మొత్తం మీద గాయము అయ్యేటటువంటి అవకాశం జన్మల్లో కుజుని వల్ల జరుగుతూ ఉంటుంది. మాటలో కోపం పెరుగుతూ ఉంటుంది. కొంచెం జన్మల్లోనే మీకు కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ మీకు ఏమంటే కొంచెం ఒక రకమైనటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే దేవతలకు సైన్యానికి అది సేనాధిపతి కాబట్టి ఆయన స్వభావం ఎలాగ ఉంటుంది. కొంచెం ఏ పని చేసినా కూడా ఒక అహంకారపూరితంగా, ఒక కాన్ఫిడెంట్ అనొచ్చు దాన్ని. మరి ఒక రకంగా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే తన మీద తనకి ఉన్నటువంటి పూర్తి నమ్మకం అనండి, లేదా అహంకారం అనండి, ఎవరేది అనుకుంటే అనుకోనండి. ఆయన స్వభావం అదే ఉంటుంది. మాటల్లో కొంచెం కఠినత్వం ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి ఖచ్చితంగా కుజుడు జన్మల్లో సంచరించే కాలంలో మనకి జరుగుతూ ఉంటాయి. అంచేత గాయాలు అవి అవ్వకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తృతీయంలో కేతు యొక్క సంచారము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. తృతీయంలో కేతు వల్ల మనకి అలాగే ఇంట్లోనూ, బయట, వ్యాపార స్థలాల్లో, ఉద్యోగ స్థలాలలో, ఇంటి పక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి అందరూ సహాయ సహకారాలు అందించడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ములందరూ కూడా మీకు సఖ్యతగా ఉండటం, మీకు సపోర్ట్గా ఉండటం ఉంటుంది. అలాగే మీ సేవకులు కూడా మీకు సపోర్ట్గా ఉంటూ ఉంటారు. మీ మిత్రులు కూడా మీకు అందరికీ కూడా సహాయ సహకారాలు బాగా అందిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కొంచెము ఈ సహకారం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా దీనివల్ల కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చి లాభాలు పొందగలుగుతారు. ఇకపోతే పంచమ స్థానం, షష్టమ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. పంచమ, షష్టమ స్థానాల్లో రవి యొక్క సంచారము మనకి 5వ స్థానంలో ఒక 5 రోజుల పాటు, తదుపరి 5 రోజులు ధనురాశిలోనూ సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 5వ స్థానంలో రవి యొక్క సంచారం మాత్రము శుభ ఫలితమును ఇవ్వజాలదు. అంటే ముఖ్యంగా సంతానం మీద, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, పక్క పిల్లలతో గొడవలు తెచ్చుకోవటం, లేదా పరిగెడుతూనో ఆటలాడుతూనో గాయ తగిలించుకోవటం, హాస్పిటలైజేషన్, కొంచెం ధన వ్యయము, ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మొదటి 6 రోజుల్లో ఉన్నప్పటికీ తదుపరి 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ధనుర్మాసం కాబట్టి ఇక్కడ ఈ ధనుర్మాసంలో వాతావరణం చాలా చక్కగా వాతావరణం ఉంటుంది. 6వ స్థానంలో కూడా ఆయన మనకి మంచి ఆరోగ్యాన్ని, రుణాలు ఇచ్చే అవకాశాన్ని, ఆదాయం పెరిగే అవకాశాన్ని, అలాగే అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా 6వ స్థానంలో ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఈ మిగతా ఈ రెండవ 5 రోజుల్లో మాత్రం మీకు 16 నుంచి 20 వరకు కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి మీకు సానుకూలంగా మారేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఈ రవి యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో శుక్రుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఎందుకంటే అక్కడ భార్యాభర్తల మధ్యన, మీతోటి పనిచేస్తున్నటువంటి వారితోటి, మీరెవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళతోటి మీకు కొంచెం అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడదు. మీ మాటను కొన్ని వాళ్ళు వ్యతిరేకించవచ్చు. వాళ్ళ అభిప్రాయంతో మీరు విరోధించవచ్చు. ఈ విధమైనటువంటి ఉంటాయి. అలాగే లలిత కళలకు సంబంధించి కానీ, అలాగే సంగీత, సాహిత్య, నృత్యాదులు ఇట్లాంటి వాటిల్లోనూ స్పెక్యులేషన్ అంటే మనకి మామూలుగా షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడి పెట్టేటువంటి వాటికి కూడా శుక్రుడైతే అనుకూలం కాదు. ఈ విషయంగా మనకు ఖచ్చితంగా ఇక్కడ గోచరిస్తూ ఉన్నది టీవీ రంగంలో వారికి. అలాగే
ఈ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, దీన్ని అష్టమ శని అని కూడా అంటారు. శుభ ఫలితములను ఇవ్వజాలడు. కొంచెము మన బంధువులు కానీ, దూరపు బంధువులు కానీ, మిత్రులు కానీ వారి దగ్గర నుంచి దుర్వార్తలు వినటము, అంటే పెద్ద దుఃఖం రావటము, కొంతమందికి అంటే ఇది ఎవరికి వాళ్ళే అన్వయించుకోవద్దండి. ఈ రాశిగత ఫలాలు ఒక సుమారుగా మనం ఎదురుకు చెప్పుకున్నాం, గతంలో కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ రాశిగత ఫలితాలు సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ జనాభాని పరిగణలోకి తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్ద దుఃఖం రావటం, హఠాన్మరణం జరగటం అలాంటివి ఈ కర్కాటక రాశి వారికి సంభవించేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా రుచి చూడవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ శని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక భాగ్యస్థానంలో రాహువు, ఆయన కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. ఎందుకని అంటే ఆయన భాగ్యస్థానంలో మీకున్నటువంటి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాది ఏ సౌఖ్యాలు అయితే మనం అనుకుంటూ ఉన్నామో ఆ సౌఖ్యాలన్నీ కూడా మనకి అన్నీ ఎక్కడికి పోవు, కానీ మనకి అనుభవంలోకి రావు. మనకి మాత్రము ఈ కర్కాటక రాశి వారికి అనుభవంలోకి రావు. అంటే వారం రోజులు ఊరెళ్ళారు అనుకోండి, మీ వాహనాన్ని మీరు నడపలేరు కదా, అలాగే మీ గృహంలో మీరు ఆనందాన్ని పొందలేరు కదా. లాడ్జీలు ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చు, ఎంత 5 స్టార్ హోటల్ అయినా కావచ్చు. కాక మన ఇంట్లో మనకున్నటువంటి ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం, ఆ ఆనందం అవి మీకు రావు. ఆ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల అన్ని చేతికి అన్నీ ఉంటాయి, కానీ ఏది అనుభవంలోకి రాదు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి భాగ్యస్థానం రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక దశముల్లో గురువు యొక్క సంచారం మనం చెప్పుకోవాలండి. నిజానికి ఉన్నది దశమం కాదు, ఏకాదశమే. కానీ వక్ర గతి ద్వారా మనం దశమ ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆయన కూడా అక్కడ అంత ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేసేటటువంటి విషయాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇకపోతే ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల ద్వారా ఈ కర్కాటక రాశి వారికి సంభవిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు అవన్నీ మామూలే. మనం చెప్పుకోవాల్సిన రెమెడీస్ కూడా 10 రోజుల గురించి పెద్ద ఆ జాతకంలో ఉన్నటువంటి వాటికి ఏదైనా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మహాదశలు చాలా కాలంగా ఉంటూ ఉంటాయి, అందులో అంతర్దశలు కూడా చాలా కాలంగా ఉంటూ ఉంటాయి, అందులో మీరు ప్రత్యంతర్దశలు కూడా చాలా కాలం ఉంటాయండి. ఇక అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సూక్ష్మదశ ప్రాణదశ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ కాలాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలు కూడా మనం పరిగణలో తీసుకొని మనం ఈ పరిహారాలు మాత్రం కొంచెం గట్టిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ జాతకం చెప్పినప్పుడు అవి తెలియజేస్తాము. అంతవరకు మీరు ఈ 10 రోజులు దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఇది మామూలుగా నిత్యం జరిగేటటువంటి విధానంగానే ఉంటుంది, మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. రోజు పూజలో మాత్రం ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఆ పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించి చిన్న 2 నిమిషాలు కేటాయించండి. అంతా శుభం భూయాత్.